క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. మార్కు సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. ఆయన, నీవు లేచి మధ్యన నిలువమని ఊచ చేయగలవానితో చెప్పి, వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలయచూచి, నీ చేయి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చేయి చాపగా అది బాగుపడెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభువారు సమాజ మందిరంలో బోధిస్తుండగా ఊచ చేయగలిగిన వాడు ఒకడు అందులో ఉండటం మనం చూస్తాం. అందులో ఉన్నవాడిని యేసు ఏం చేస్తాడా అని ఆతృతతో, ఆశతో చూస్తున్న పరిసయ్యులను, శాస్త్రులను మనం అక్కడ చూస్తాం. వారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ విషయాన్ని ప్రభు గ్రహించి ఆ మధ్యలో ఉన్నవాడిని నీట్రా అని ముందుకు పిలుస్తాడు. ఇక్కడ చూడండి, ఇది వాలంటీర్డ్ హీలింగ్ అనొచ్చు. స్వచ్ఛందంగా ఏసే. మనము మిగతా సందర్భాల్లో చూస్తే అందరూ ఆయన్ను స్వస్థపరచమని అడిగినట్టుగాను, బతిమలాడినట్టుగాను ఉంది. లేదా ఎవరో ఒకరి ద్వారా వారు ప్రభు దగ్గరికి తీసుకుని రాబడుట ఉంది. కానీ మొట్టమొదటిసారిగా ఆ ఊచ చేయగలిగిన వాడు అడగడం లేదు, ఎవరూ ఆయన్ని తీసుకొని రాలేదు. కానీ యేసయ్య వాణ్ణి రా అన్నాడు. నిన్నటి దినాన ఒక మాట చెప్పాను, ఊచ చెయ్యి అన్నది ప్రాణాంతకమైంది ఏం కాదు, ప్రమాదమైంది ఏం కాదు. ఇమ్మీడియట్గా వాడిని స్వస్థపరిచేయాల్సినంత ప్రమాద స్థితిలో కూడా వాడు లేడు. ఇంతకీ వాడు అసలు వాడికి తన దేవుడు ప్రభు పిలుస్తాడన్న విషయం కూడా తెలియని స్థితిలో, డైలమాలో ఉన్న స్థితిలో ఉన్నవాడు వాడిని ఒకసారిగా ముందుకు రమ్మంటాడు. వాడు ముందుకొచ్చే లోపు యేసయ్య ఒక ప్రశ్నను వారికి సంధిస్తారు. ఎందుకంటే వారు శాస్త్రులకు, పరిచయులకు, ఎందుకంటే వారు ఎందుకు వచ్చారో, దేనికోసం వచ్చారో ఆయనకు తెలుసు కాబట్టి వాళ్ళ వైపు చూసి ఆయన ఒక ప్రశ్న వేశాడు. విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ఓ 3 విషయాలు. ఈ ప్రశ్నలో 3 అంశాలు యూదులను గుచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. ఫస్ట్ది, బైబిల్లో ఉన్నదాన్ని పక్కన పెట్టి లేని దాన్ని సృష్టించి దాన్ని ఆచారంగా చేస్తున్న దాన్ని ఈ ప్రశ్న ఎత్తి చూపించింది. స్వస్థపరచటము సులభమా అన్న మాటను, కీడు చేయుట ధర్మమా అన్న మాటను మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో కీడు చేయ మాని మేలు చేయమని ఉంది. దాన్ని తీసుకొచ్చి వీళ్ళని అడిగారు, చెప్పయ్యా, విశ్రాంతి దినమున కీడు చేయటం మేలా, మేలు చేయటం మేలా అన్న ఒక ప్రశ్నను వారి ముందు సంధించటంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. 3 విషయాలు ఉన్నాయి ఈ ప్రశ్నలో. 1, యేసు ప్రభు వారి యొక్క దొంగ బుద్ధిని బయటకు తీసుకొచ్చారు. 2ది, మనుషుల యొక్క బాధ, దుఃఖాన్ని ఏమాత్రం లెక్క చేయని వారు అన్న కోణాన్ని ఈ ప్రశ్న వారి మీద దాడి చేసినట్టుగా మనం చూస్తాం.
మూడోదిగా ఈ ప్రశ్న నేరుగా శాస్త్రులను, పరిసయ్యులను వారు ఎదురు చూస్తున్న అంటే ఇరికించాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ ప్రశ్న ఇప్పుడు రండి కావాలంటే ఇచ్చి నన్ను ఇరికించండి అన్నట్టుగా ఉంది. ఎందుకంటే నెక్స్ట్ వచనం చూస్తే వారు మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉన్న తర్వాత ఆ కొరత చేయగలిగిన వాడిని స్వస్థపరిచి మొత్తం చుట్టుపక్కల ఆయన చూచి చాలా కోపంతో శాస్త్రులను, పరిసయ్యులను ఆయన చూచినట్టుగా మనం చూడగలం. కోపమే కాదు, బాధను కూడా వ్యక్తపరిచినట్టుగా చూడగలం. ఎందుకంటే అమాయకు ప్రజలను తమ యొక్క స్వార్థం కొరకు, కడుపు కొరకు అమాయక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారి విషయంలో దేవునికి విపరీతమైన కోపము ఉందని అది ఆయన చూపుల్లోనూ, మాటల్లోనూ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఆయన సంఘాన్ని తప్పుద్రోవ పట్టించే వారి విషయంలోనూ, ఆయన సంఘానికి నష్టం కలిగించే వారి విషయంలో దేవుడు ఎప్పుడు కోపగించువాడై ఉన్నాడు. ఎందుకంటే ఆ సంఘము, ఆ విశ్వాసి తన కుమారుడి ప్రాణము ఖరీదు. అందుకే దాన్ని ఆయన చులకన చేయడు. ఇక్కడ కూడా వారి మీద ఉగ్ర రూపంతో ప్రభు వారిని చూడటం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ విశ్రాంతి దినం యొక్క ఆచారాలను ఎబ్బడిదెబ్బడిగా తమకు నచ్చినట్టుగా రాసేసి అనుకూలంగా మలచుకొని అవతల వారికి భారంగా ఉండటాన్ని ప్రభు ఖండించినట్టుగా మనం చూడగలం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.